ఆ పాప బాబులు ఎక్కడున్నారో, ఈ పరిస్థితి చెప్తే వాళ్ళ పరిస్థితి ఏమైపోతుందో. ఛా, అయ్యో, ఇప్పుడెలా? ఈ విషయం ముందు అత్తయ్య వాళ్ళకైనా చెప్పాలి. వాళ్ళైనా ఏదోటి చేస్తారు. మామయ్య అయినా వెళ్ళి వాళ్ళు ఎక్కడున్నారో తెలుసుకుని విషయం చెప్తాడు. ఫస్ట్ టైం మా అమ్మ నాన్నల దగ్గరికి, అదే నా పుట్టింటికి వెళ్తున్నా. చాలా చాలా ఆనందంగా ఉంది. తొలిసారి పుట్టింటికి ఒత్త చేతులతో వెళ్ళడం బాగోదు. అమ్మ నాన్నలకి, అక్కకి గిఫ్ట్స్ తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్తే బాగుంటుందబ్బా? అందరికీ విడివిడిగా తీసుకెళ్లాలా, లేకపోతే ఇంటి మొత్తానికి కలిపి అందరికీ కామన్ గా ఉపయోగపడేలా తీసుకెళ్లాలా? తేల్చుకోలేకపోతున్నాను. ఇది డిసైడ్ చేయడం నా వల్ల కాదు. ఆదిత్య హెల్ప్ తీసుకోవడం బెటర్. ఆదిత్య, ఆదిత్య వస్తున్నా. ఏంటే? మా పుట్టింటికి ఫస్ట్ టైం వెళ్తున్నాను కదా ఆదిత్య. ఊరికి చేతులు ఒప్పుకుంటూ వెళ్తే ఎలా? ఏదైనా గిఫ్ట్ తో వెళ్ళాలి. ఏం గిఫ్ట్ తీసుకువెళ్తే బాగుంటుందో తేల్చుకోలేకపోతున్నాను. నువ్వు సజెస్ట్ చేయవా? వాళ్ళ అసలు తల్లిదండ్రులు అయితే కదా. దీని అరటం దీంది. చెప్పా ఆదిత్య. ఏయ్, గిఫ్ట్ ఎందుకే? గిఫ్ట్ అయినా ఇప్పుడు ఏ షాపులు ఉంటాయా గిఫ్ట్లు తీసుకురావడానికి? వదిలే. ఇప్పుడు దానికోసమే పిలిచావా? అయినా ప్రతిదానికి నా సలహా అవసరమా? అసలు గిఫ్ట్ ఆలోచన అనేదే తప్పు. ఏంటి ఆదిత్య, నేనింత హ్యాపీగా అడుగుతుంటే నువ్వంత చిరాగ్గా సమాధానం చెప్తున్నావు. పైగా గిఫ్ట్ ఏం వద్దంటున్నావు. అసలు నేను అక్కడికి వెళ్ళడం నీకు ఇష్టం లేనట్టుంది. అదేం లేదు కానీ తీరా అక్కడికి వెళ్ళాక నిన్నొక 10 రోజులు అక్కడే ఉంచుకుంటావంటే నువ్వు లేకుండా నేను ఎలా ఉండాలా అని. అయినా తల్లిదండ్రులు పిల్లలకి గిఫ్ట్లు ఇస్తారు కానీ పిల్లలు పేరెంట్స్కి గిఫ్ట్లు ఇవ్వడం ఏంటా అని. నేనేం ఉండలే ఆదిత్య, ఫస్ట్ టైం కదా అని తీసుకువెళ్దాం అనుకున్నాను. నీకు తీసుకెళ్దామని ఉన్నా ఈ టైంలో షాపులు లేవు కదా. ఇప్పుడు లేకపోతేనేమి, రేపు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్దాం. ఏమంటావు? ప్లీజ్ ఆదిత్య, ప్లీజ్ వద్దనకు. సరే, రేపు చూద్దాంలే. ఒకసారి నీ ఫోన్ ఇవ్వవా? రేపు అసలు తులసిని అక్కడికి వెళ్లకుండా చేయాలి. స్విచ్ ఆఫ్ వస్తుంది ఆదిత్య. సరే, రేపు మాట్లాడదాంలే. నిన్ను ఏమైందే? ఇలారా నానమ్మ, ఇంకో గంటలో అత్తయ్య వాళ్ళు పాప బాబు వాళ్ళ ఇంటికి బయలుదేరదామన్నారు కదా. కానీ ఇప్పుడు
బావా మనం వెళ్లేది అత్తారింటి యాత్రకి కాదు, ఆ తులసి వాళ్ళ శవయాత్రకి. దాని పెంపుడు తల్లిదండ్రులు ప్రియా, సాంబయ్య దానికి కలిపి ఒకే స్పాట్ పెట్టాను. ఈ దెబ్బతో ముగ్గురు బాల్చి తన్నేస్తారు. నానమ్మ హరి ఓం హరి అని 3 ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. వైకుంఠపురానికి ప్రయాణమైపోతారు. ఏంటే నువ్వనేది? ఇందాకే అత్తయ్య ప్రయాణము త్వరగా రెడీ అవ్వు అంది కదా, అందుకే రెడీ అయిపోయా. మెంటల్ గా రెడీ అయిపోయా. వీళ్ళ ప్రయాణం ఆపాలని, దాని అబద్ధపు బతుకు మొత్తం బయట పెట్టాలని డిసైడ్ అయ్యా. అందుకే ఈ క్రిమినల్ బుర్రతో టక్కున ఆలోచించి క్రిమినల్ మెకానిక్ కి ఫోన్ చేశా. వాడిప్పుడే వచ్చి కారు బ్రేకులు తీసేసి ఆయిల్ లీక్ అయ్యేలా చేశాడు. కారు అలా స్పీడ్ గా వెళ్తుంది, బ్రేకులు పడవు, ఆయిల్ లీక్ అవుతుంది. భగ్గుమని నిప్పులు చెలరేగుతాయి. దాంతో గాల్లోనే 3 ప్రాణాలు కలిసిపోతాయి, గాల్లోనే దహనం అయిపోతాయి. మొత్తం ఫ్యామిలీ ఒక్క దెబ్బతో మటాష్. ఒసే ఒసే, మరీ ఇంత తెగబడి ప్రాణాలు తీస్తున్నావేంటే? మనం ఏమాత్రం బయటపడినా దుర్గ మన ఇద్దరు ప్రాణం తీస్తుంది. ఏం భయపడుకున్నానమ్మా, మనకేమాత్రం మట్టి కూడా అంటకుండా నీట్గా ప్లాన్ చేశాను. దుర్గమ్మత్తయ్య మనందరినీ తులసి ఏంటి ఇక్కడేం చేస్తున్నారు మీరిద్దరు? వెళ్ళి త్వరగా రెడీ అవ్వమని చెప్పాను కదా. మేమెప్పుడో తయారయ్యాం. తయారైతే మరి సంచులేవి? సంచులేమీ లేకుండా ఒప్పుకుంటూ వస్తారా? ఎందుకు వస్తాం? నువ్వు డ్రెస్సుల మీద డ్రెస్సులు మారుస్తుంటే మేం పిచ్చి మొహలేసుకొని చూస్తూ ఉంటామా? మాకు ఉన్నాయి డ్రెస్సులు. మరుంటే తెచ్చుకోరాదా? నీకు టైం దగ్గర పడింది. అయినా ఇంకెంతసేపులే, 1 గంట లేకపోతే 2 గంటల తర్వాత ఫట్ అయిపోతావు. తులసి, ఏ తులసి, ఏంటత్తయ్యా? ఇదిగో మొదటిసారి మనం మీ పుట్టింటికి వెళ్తున్నాం కదా, ఇదిగో ఇవి కార్లకి అలంకరించి పూజ చెయ్యి. ఇటు ఆయుధ పూజ అవుతుంది, అటు ప్రయాణ పూజ అవుతుంది. దీంతో మన ప్రయాణానికి ఏ అడ్డంకులు రావు. అలాగే అత్తయ్య. ఏం చెప్పాపాలో అర్థం కావడం లేదు. ఆ పాపా బాబులు ఎక్కడున్నారో తెలియడం లేదు. ఆదిత్య, ఎందుకు అలా ఉన్నావు? ఏం టెన్షన్ పడుతున్నావు? అబే ఏం లేదు. ఏం లేదు అనడం కాదు. మేమందరం తయారవుతున్నాం కదా, బట్టలు కూడా సర్దుకునొచ్చాం. నువ్వు కూడా తొందరగా వెళ్ళి ప్రియా, సాంబయ్య వాళ్ళని తీసుకురా. మనము బయలుదేరాలిగా. దీనికి ఎలా చెప్పాలో అర్థం కాదు. ఈ ప్రయాణం ఎలా ఆపాలో అంతకంటే అర్థం కాదు. అమ్మ అనవసరంగా ఈ ప్రయాణం పెట్టింది.
ఈ ప్రయాణం వెనుకున్న మతలబేంటో అసలు అర్థం కావడం లేదే. అదిగో అత్తయ్య మామయ్యలు కూడా వచ్చేశారు. రా ప్రియా, రా రా. ఈసారి పండగ వియ్యాల వారింట్లో జరుపుకుందామని నేను ఈ ఆలోచన చేశాను. అది కాదు వదినా, ఇప్పుడు బయలుదేరడం ఎందుకు వాళ్ళింటికి? దేని కడుపులో కాయ కాసాకే తీపు కబురుతో వెళ్ళి అక్కడ సీమంతం చేస్తే బావుంటుంది కదా. చాలే ఆపు ప్రియా. ఇంతవరకు తులసి తన పుట్టింటినే చూడలేదు. సారే చీర కూడా రాలేదు. కనీసం ఒడి బియ్యం కూడా రాలేదు. ఏడాదిలోపు అవి రాకపోతే ఎలా ప్రియా? మనం వెళ్ళినట్టు ఉంటుంది, సారే చీర తెచ్చుకున్నట్టు ఉంటుంది. పుట్టింట పసుపు కుంకుమ రాకుండానే నెల తప్పితే ఎంత అరిష్టం చెప్పు. అత్తరింటికి మంచిది కాదు కదా, ఆలోచించు. అవును ప్రియా, దుర్గమ్మత్త చెప్తున్నది 100% కరెక్ట్. మనం ఇప్పుడు వెళుతున్నాం అంతే, ఇంకేం మాట్లాడొద్దు. వెళ్ళండి, మీ బ్యాగులు కూడా తెచ్చుకోండి. సర్లే, ముందు పూజ కానివ్వు. పిన్ని, వెళ్ళండి వెళ్ళండి. కొత్త ప్రోగ్రాం పెట్టి టెన్షన్ పెడుతుంటే ఎలా ఆపాలి? ఇక ఇది జీవితంలో నా ఇంటి గడప తొక్కలేదు. పండక్కి వెళ్ళడం కాదు, వీడ్కోలు పలికే రావటం. ఎందుకు నాకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నాయి? తులసి అంటే నాకు గిట్టకపోవచ్చు, కానీ ఇలా ఆలోచించటం కొత్త. ఇందులో నా తప్పేం లేదు, స్వామీజీ చెప్పినప్పటి నుంచి. లేకపోతే నేను ఎప్పుడైనా ఇలా ఆలోచించానా? అయినా మనకి పడని వాళ్ళతో జీవితాంతం ఉండే కంటే ఒక్కసారితో వదిలిపోతుందని ఒక్క ఏడుపు చూరుకోవడం మంచిది. ఏంటి మీరు కార్లు దిగారు? ఎక్కండి ఎక్కండి. లక్ష్మి పద, కారెక్కు. రాపిన్ని. బాబాయ్ కార్లో తులసి ప్రియా పిన్ని ఎక్కుతారు. మనము ఏ కార్లో వెళ్దాం అత్తయ్య? సరేలే. సాంబయ్య, తులసి, ప్రియా మీరు ఆ కారెక్కండి. కన్నవాళ్ళ ఇంటికి వెళ్తున్నా పెంచిన తల్లిదండ్రులతో వెళ్తుంటే ఏదో సంబరంగా ఉంటుంది కదా. ఇక్కడి నుంచే నిన్ను ఆదిత్యని ఎడబాటు చేయాలని చూస్తున్నానే. ఎక్కండి ఎక్కండి. ఆదిత్య, కార్ తీరా.
ఈ పాప బాబులకి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వీళ్ళెక్కడున్నారో టెన్షన్ పెట్టి చంపుతున్నారు. ఫోన్ ఎన్నిసార్లు చేసినా స్విచ్ ఆఫ్. అంత రాజకార్యాలు ఏం వెలగబడుతున్నారు వీళ్ళు? ఏం ఊరేగుతున్నారు? ఇప్పుడు ఏం చెయ్యాలి? ఎలా? ఇప్పుడు దుర్గమ్మేమో ప్రయాణం ఆపదు, వాళ్ళ అడ్రస్ ఏమో దొరకదు. రండి. ఓ వదినా, ఏంటి వదినా నువ్వు ప్రయాణం అని ఓ కంగారు పెట్టేస్తున్నావు? అన్నయ్యేడి? అన్నీ వచ్చిన తర్వాత బయలుదేరదాం. ఏంటి ప్రియ మాటిమాటికి ఈ ప్రయాణం ఆపాలని చూస్తోంది? ఏది ఏమైనా సరే ఎవరు ఆపాలని చూసినా ఈ ప్రయాణం ఆగడానికి వీల్లేదు. ఎందుకంటే ఆల్మోస్ట్ స్వామీజీ చెప్పిన ప్రకారం ఇవాళ రేపట్లో తులసి ఆయుష్ తీరిపోతుంది. ప్రియా, ఆయనేదో పని మీద బయటకెళ్ళుంటారులే, ఆయన వెనకాలే వస్తారులే. ఆయన ఏమైనా చిన్నపిల్లాడా? దారి తెలీదా? పదండి కారెక్కండి, పదండి. రారా సాంబయ్య, మేం ముందు వెళ్తుంటాం, మీరు వెనకాలే రండి. ఏంట్రా, ఎందుకు కారాపావు? ఏమైంది? శభాష్ ఆదిత్య, చాలా తెలివిగా ప్లాన్ చేశావు. గుడ్. ఎంతైనా పోలీస్ బుర్రే. ఏంటి స్వామి, మీరేంటి సడన్ గా ఇలా వచ్చారు? హర హర మహాదేవ శంభో శంకర. స్వామి, మీరు ఈ టైంలో ఇలా ఎదురుపడ్డం చాలా సంతోషం. మీరు లోపలికి రండి. నేను మీ ఆతిథ్యం కోసం రాలేదు, మీకు రాబోయే ఆపద గురించి గుర్తు చేయడానికి వచ్చాను. ఆపద? మీ ప్రయాణంలో ఆపద పొంచి ఉంది. నా భక్తురాలికి కీడు జరగడం నాకిష్టం లేదు. నీ మేలు కోరి ఆ దైవం నాకు ఎరుక చేశాడు. నేను అందుకనే పరుగు మీద వచ్చాను. మీ ప్రయాణం ఆపుతున్నాను. వెనక్కి వెళ్ళు దుర్గమ్మ.